బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. ఈరోజు చాలా మంది ఈ మాట చెప్పిన దేవుడు అనబడేవాడు ఎవరు లేరు. బ్రతికించేవాడు నేను, మృతునందించేవాడు నేను అని చెప్పేవాడు. ఏంటంటే బ్రతికించేవాడు ఏంటి, చంపేసేవాడు ఏంటంటే సృష్టికర్త ఆయనే, లయకర్త కూడా ఆయన. అదనమాట. చచ్చిపోయినా బ్రతికిస్తానంటే ఏంటంటే నిత్య జీవం ఇస్తాడు. దేవుని స్తోత్రం. చచ్చిపోయినా నేను ఏం చేస్తాడు, బ్రతికించగలడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ లేఖనాలు అండి ఎవరికి ఉండే కాదు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అందరి చేతిలో పెడిసింది. ఈ గ్రంథాన్ని ఎలా కట్టడం ఆనాటి కాలంలో ఒక్క వాక్యం చదవడానికి సంవత్సరం వెయిటింగ్ చేసుకోవాలి. యేసు ప్రభు వారు కూడా అలాగే వెయిటింగ్ చేస్తే యేసు ప్రభు వారు ముందు వచ్చింది.